గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీష్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే వరలక్ష్మి రథం చూపిస్తాం, చూడండి. సతాయించున్నామా శ్రీనిక ఇంకా సతాయించుంది. నేనప్పుడు వేస్తా అని మా అమ్మ వచ్చేసి ఏంటంటే తులసమ్మ కాడ పెడుతుంది. తులసమ్మకి ఫుల్ డెకరేషన్ చేసింది మా మమ్మీ. ఇది మా చెట్టు హైబిస్కస్ కొత్త మోడల్ 2.0. ఏమన్నారు ఏడైందా మా చెల్లె? ఇగో మా నాని తమ పనులన్నీ చూసుకుంటుంది. హాయ్ 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 తప్పించేం రా. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మా మనీ పెడతాను, మా యశ్వీను అందరూ పొలం వచ్చిన నేను. ఈరోజు పండుగ ఏంది? ఇవాళ వరలక్ష్మి రథము, అందుకే దాయిద్యం. వరలక్ష్మి రథం శుభాకాంక్షలు చెప్పవా? బండి చేశారు. మా న్యూ ఫ్యామిలీ మెంబర్ లియో, మా తమ్ముడు. మేమైతే గాజులు ఎప్పుడు వేసుకుందామా అని చూస్తుంది. దిస్ ఇస్ గాజులు, దిస్ ఇస్ గాజులు, దిస్ ఇస్ టీవీ కట్క. మా మమ్మీ ఫుల్ నైవేద్యంకి సిద్ధంగా చేసింది. మా అన్న అయితే ఇంకా స్నానం చేయలేడు. మా తమ్ముడు అయితే రౌడీ శేఖర్లాగా వేస్తుడు. ఫుల్ ప్రశాంతంగా ఉంది కదా ముందటికి ఇప్పటికి. ముందు లొల్లి లొల్లి అయింది, టీవీ ఆన్ చేసి లొల్లి లొల్లి అయింది. మా నానేమో పూజ పైన ఉన్నది. ఇక ఒక్క నిమిషం కెమెరా పట్టుకో. కాలుతా లేదా? ఇగో ఈడుంది అది అంతలేదు. హారతి ఇస్తున్నా మా నాని. గంటకు
తెచ్చిన అనుకో నీకు పెట్టేస్తుంది సూర్య రావే వరాణాసి మా అవుతారా నా స్కూల్ బెడ్ నాది స్కూల్ బెడ్ దిస్ ఈస్ మై స్కూల్ బెడ్ ది స్కూల్ బెడ్ కట్టినట్లు ఉంది పోతా మమ్మీ ఇంట్లో పోతా దీపం ముట్టేగానే పోతా దీపం ముట్టిస్తుంటే తాళం చేసుకొని కూర్చోవాలి ఎవడన్నా తాళం చేయకుండా కూర్చోండి కాదు. సో గైస్ మీరు కూడా హారతి తీసుకోండి. తులసి చెట్టు కాడికి పోతుంది హారతి ఇయ్యనీకే. నైవేద్యాలు మెత్తుకండి నేను తిప్పేసిన కొబ్బరికాయ మమ్మీ హాయ్ చెప్పు. హాయ్ గాయస్ తల్లి మీరు కూడా తీసుకోండి హారతి తీసుకోండి. నువ్వు సానండి తీసినాం మంచిగా మొక్కండి మీరు కూడా. అక్కడ ప్లేస్ ఏది ఉంది మొక్కినా నేను మొక్కినా అమ్మాజీ నీకు మొక్కం మీద పెట్టి హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ మా నమస్తే మీటింగ్ చేసి అలాగే ఇట్లా నమస్తే అండి అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నాది ఇవాళది వరలక్ష్మి వ్రతం వీడియో ఇదండి. ఇదైతే మొత్తం మా చిన్న బాబు తీశాడనమాట. నేనైతే ఇంకా మార్నింగ్ 4 నుంచి నేనైతే బిజీ అనమాట. ఇంకా కుదరలేదు. ఇంట్లో దేవుడి దగ్గర రెడీ చేసేసుకోవాలి. మళ్ళీ మా వాళ్ళు 9 కల్లా వెళ్ళిపోతారు. వాళ్ళకి ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా నాకైతే తీయడం చేయడం మొత్తం మార్నింగ్ నుంచి షూట్ చేయడం అయితే కుదరలేదు. ఆ టైంలో పిల్లలని ఏం లేపాలని చెప్పేసి నేను లేపలేదు. నేనైతే అందరిలాగా ఇట్లా అమ్మవారి విగ్రహం పెట్టి అట్లా వ్రతం అయితే ఏం చేయను. నార్మల్గా ఇంట్లో దేవుడి దగ్గరనే దండం పెట్టుకొని ఇంట్లో అమ్మవారికి అట్లా వాయనం ఇచ్చి ఇంట్లో ముత్తైదులకు వాయనం ఇస్తానమాట. నేనైతే ఈ విధంగా చేస్తాను. వాయనం ఇచ్చేది అదంతా వీడియో అయితే తీయడం నాకు కుదరలేదు. నేను మా పిల్లలు కూడా తీయడానికి అయితే వాళ్ళే, ఎందుకంటే నేను బిజీగా ఉన్నాను అనమాట. మా పిల్లలు కూడా తీయడానికి లేరనమాట. మా పెద్దోడు ట్యూషన్కి వెళ్ళిపోయాడు. మా చిన్న బాబు వచ్చేసి వాళ్ళ బాబాయ్తో వెళ్ళిపోయాడు అనమాట. సో అందుకే నాకు తీయడం కుదరలేదన్నమాట. అందుకే తీయడం నాకు కుదరలేదు. నేను బయట వాయినాలు తీసుకొని నేను మళ్ళీ ఇంటికి వచ్చి నేను మళ్ళీ ఇంట్లో వాయినం ఇవ్వడం ఇదే సరిపోయింది. అట్లా నాకు తీయడం కుదరలేదు. నేను పూజ దగ్గర కానీ ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుంది మీరు అట్లా ఏదైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పూజ వ్రతం ఇట్లా చేసుకోవాలి, ఇట్లా ఇంకేమన్నా ఇట్లా అట్లా ఏమన్నా సజెషన్స్ అట్లా ఏమన్నా చెప్పేట్టుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి ఇవాళ బ్లాగ్ వచ్చేసి నేను మరిన్ని కంటెంట్తో ముందుకు వస్తాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మనీష్. థ్యాంక్ యూ. బై బాయ్ అండి.